రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం మొదలైన ఈ స్క్రీనింగ్ పరీక్ష మధ్యాహ్నం 12 వరకు జరగనుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1376 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు 1 నిమిషం నిబంధనను పక్కాగా అమలు చేశారు. మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. గౌసియా, ఇవాళ గ్రూప్ 2 పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని ఈ గ్రూప్ 2 పరీక్ష ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రారంభ సూచకంగా గంట మోగించడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 982 గ్రూప్ 2 పోస్టులకు గాను 6.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకి హాజరవుతున్నారు. ఇప్పుడు పరీక్ష ఇప్పటికే మొదలైంది. ఓఎంఆర్ షీట్లలోని ఈ ప్రిలిమినరీ పరీక్ష ఆ మార్కుల ఆధారంగా మెయిన్ పరీక్షకి వీళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది. మెయిన్ పరీక్ష మే 20-21 తేదీల్లోని మెయిన్ పరీక్ష చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ప్రిలిమినరీ పరీక్ష కోసం పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఖాన్ గారు ప్రస్తుతం అంటున్నారు. సార్, ఇప్పుడు ఈ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి? ప్రస్తుతం సమస్యలు అయితే ఏం లేవు. కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ మీద తర్వాత స్టాటిక్ బందోబస్తు అవన్నీ పకడ్బందీగా చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా కేంద్రాల్లో సమస్యలు, అంటే రవాణా సమస్యలు కానీ ఎటువంటి కానీ ఎదురయ్యాయా? మీరు నగరంలో పరిస్థితులు మొత్తం మీరు సమీక్షించారు కదా? మా ప్రస్తుతానికైతే ఏం లేవు. ధన్యవాదాలు. ఇది మనకి నగరానికి సంబంధించిన ఇదేంటే ఈ ఏర్పాట్లకు సంబంధించి, అలాగే నగరంలోని 182 కేంద్రాల్లోని ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యంగా 9:45 తర్వాత ఆలస్యంగా ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ లోపలికి పంపించే ప్రశ్న లేదని ముందే ఏపీపీఎస్సీ చాలా స్పష్టంగా నిర్దేశించడంతో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు ఇప్పుడు పరీక్ష ప్రారంభమైన తర్వాత వీరంతా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. వీరంతా కూడాను వీళ్ళందరినీ ఎవరిని అలౌ చేసే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలోనేమో ఆ నిబంధనలు పాటించడంతో వీరు పరీక్ష రాసే అవకాశాన్ని మీరు కోల్పోయినట్టనమ్మా. ఇంకో టైం ఉంది కదా సార్, వాళ్ళు పంపిస్తే అవుతుంది కదా. బెల్ల కొట్టిస్తే మరి దూరం నుంచి రావాలి కదా సార్, టెక్కల నుంచి వచ్చాము, మరి మేమేం చేస్తాం? ఈ దూరం నుంచి వీరు రావడంతో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? విజయనగరం. బస్ కొంచెం లేట్ అయింది. 10 గంటలు ప్రారంభమైపోయింది కదా, మిమ్మల్ని అలౌ చేస్తారనుకున్నారా? రిక్వెస్ట్ చేస్తాం. వీళ్ళు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడాను ఇక్కడ పరిస్థితి అలౌ చేసే నిబంధనలు అనుమతించకపోవడంతో వీరెవరిని కూడాను పరీక్ష హాల్లోకి అనుమతించే ప్రశ్నే లేదని సీఎం అధికార యంత్రాంగం ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ 9:45 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్ర ఆవరణలోకి వాళ్ళని అనుమతించమని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే పరీక్ష 10:05 నిమిషాలు కావడంతో పరీక్ష కూడా ప్రారంభమైంది. వీళ్ళని లోపలికి అనుమతించే అవకాశమే లేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం, అంటే ఒక 6-7 నిమిషాల క్రితం వీళ్ళని అనుమతించిన నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కొంతమంది ఆలస్యంగా ఒక 4-5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని 9:45 దాటి, అంటే అప్పటికి ఇంకా పరీక్ష ప్రారంభం కాలేదు. పరీక్ష ప్రారంభం కావడంతో వాళ్ళని అలౌ చేయాల్సిందిగానేమో ఆయన ఆదేశించి ప్రత్యేకంగా చర్య తీసుకుని వాళ్ళనేమో అలౌ చేయడం జరిగింది. అయితే 10 గంటలు దాటిన తర్వాత వచ్చిన వాళ్ళని వీళ్ళెవరిని కూడాను పరీక్షకి అనుమతించే అవకాశం లేకపోవడంతో వారిసారి పరీక్ష రాసే అవకాశం కోల్పోవాల్సి వచ్చింది. మొత్తంగా విశాఖ జిల్లాలో 74,000 మంది అభ్యర్థులు పరీక్షకి హాజరవుతున్నారు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా 13 జిల్లాల్లో అత్యధికంగా అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకి హాజరవుతున్న జిల్లా విశాఖ జిల్లా. ఈ విశాఖ జిల్లాలోనే నర్సీపట్నం, అలాగే అనకాపల్లి, విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లోని ఈ 182 పరీక్షా కేంద్రాల్లోని ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ కె శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.